జై శ్రీమన్నారాయణ. ఈ శ్రావణ మాసంలో వృషభ రాశి వాళ్లకు ఎలా ఉంటుంది, గ్రహస్థితి ఎలా ఉంది, ఆ గ్రహస్థితి వల్ల ఎటువంటి ప్రభావం ఈ మనుషుల మీద ఏర్పడుతుంది అనే విషయం తెలుసుకునే ముందు కృత్తికా నక్షత్రం 4వ పాదం, తర్వాత రోహిణి 4 పాదాలు, తర్వాత మృగశిర 2 పాదాలు, మొదటి 2 పాదాలు కలిస్తే వృషభ రాశికి చెందిన వాళ్ళు అవుతారు. ఈ వృషభ రాశిలోనే ప్రస్తుతం గురువు తర్వాత కుజ సంచారం నడుస్తూ ఉంది. గురువు లాభాధిపతి, అంటే వృషభ రాశికి 11వ స్థానానికి 9వ స్థానానికి అధిపతి కాబట్టి, 8వ స్థానానికి అధిపతి కాబట్టి, అది గురువు నైసర్గిక శుభుడైనా కానీ ఆధిపత్య పాపి అయ్యాడు. ఆధిపత్య పాపి అయ్యి వృషభ రాశిలో ఉండడం వల్ల అందులో గురువుకు వృషభ రాశి శత్రు రాశి, అంటే గురువుకు శత్రువు శుక్రుడు, తర్వాత బుధుడు. ఆ రకంగా వృషభానికి అధిపతి శుక్రుడు కాబట్టి ఆ శుక్రుని యొక్క శత్రుక్షేత్రంలో గురు సంచారం నడుస్తుంది కాబట్టి ఆ వృషభ రాశి వాళ్ళకి విద్యాపరమైనటువంటి ఆటంకాలు, ఉద్యోగపరమైనటువంటి రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు అనుకున్నంతగా ఫలితాలు ఇవ్వకపోవడము, పైగా ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది గురు సంచారం జన్మలగ్నంలో ఉండడం వల్ల, అంటే వృషభ రాశిలో ఉండడం వల్ల. ముఖ్యంగా అనుకున్నటువంటి పనులు ఏవి కూడా నెరవేరకపోవడం జరుగుతుంది. తర్వాత ఆయు సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. 8వ స్థానము ఆయుస్థానము, ఆరోగ్య స్థానము, స్త్రీలకు మాంగళ్య స్థానం కాబట్టి ఈ కళత్ర సంబంధమైనటువంటి, అంటే భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంటుంది. మౌనైన కలహం నాస్తి అన్నట్టుగా భార్యాభర్తల మధ్య, లేదా స్త్రీల విషయం లోపల మగవాళ్ళకైతే స్త్రీల విషయం లోపల, ఆడవాళ్ళకైతే మగవాళ్ళ విషయం లోపల ఆచి తూచి వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఏ మాటనైనా కానీ వ్యతిరేకమైనటువంటి భావనలో వాళ్ళు స్వీకరించేటువంటి అవకాశం ఉంటుంది ఈ శుక్రునికి గురువుకు ఉన్నటువంటి నైసర్గిక శత్రుత్వం వల్ల. కాబట్టి వృషభ రాశి వాళ్ళు భార్యాభర్తల విషయం సంబంధించి చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సిన విషయం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీల విషయం లోపల మగవాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వృషభ రాశికి 4వ స్థానంలో బుధుడు, రవి, శుక్ర సంచారం నడుస్తూ ఉంది. దాని ఫలితంగా కుటుంబ కలహాలకు కొంచెం అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే శుక్రుడికి రవికి ఉన్నటువంటి నైసర్గిక శత్రుత్వం వల్ల ఆ రవి స్వక్షేత్రంలో ఉండి జ్ఞాతి సంబంధమైన, పాలివాళ్ల సంబంధమైనటువంటి వ్యతిరేకత లేదా కొట్లాటలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి అదే కాకుండా వ్యవహార విషయాలన్నీ కూడా నష్టం కలిగించే అవకాశం ఉంటుంది వృషభ రాశి వాళ్లకు, పాలివాళ్ల ద్వారా, జ్ఞాతుల ద్వారా. తర్వాత కుటుంబ కలహాలకు అవకాశం ఉంటుంది. ఈ రవి శుక్రులు ఒకే స్థానంలో కలిసి ఉండడం వల్ల, కుటుంబ స్థానం అంటాము, విద్యాస్థానం అంటాము 4వ స్థానాన్ని వృషభ రాశికి సింహరాశిలో. ఆ విధంగా శుక్రుడు, రవి కూడా నైసర్గిక శత్రువు అయినందువల్ల పిల్లల ఏకాగ్రత విషయం లోపల, క్రమశిక్షణ విషయం లోపల పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య అభిప్రాయ భేదాలు అవడానికి అవకాశం ఉంటుంది. వ్యవహార విషయం లోపల, అంటే డబ్బు ఖర్చు విషయం లోపల చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది వృషభ రాశి వాళ్ళు ఈ శ్రావణ మాసం అంతా కూడా. ఇక 5వ స్థానంలో కేతు సంచారం వల్ల పుత్ర సంబంధమైనటువంటి, అంటే 5వ స్థానాన్ని పుత్ర సంబంధం అంటాము, తర్వాత విద్యా సంబంధము అంటాము. అక్కడ కేతు సంచారం అది కూడా కొంచెం అనుకూలం కాదు. మిత్రుల ద్వారా అభిప్రాయ భేదాలు, తర్వాత ప్రయాణం లోపల ప్రతికూలతలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కేతువు 5వ స్థానంలో ఉండడం వల్ల. విద్యా సంబంధమైనటువంటి
ఆటంకాలు రావడానికి, విద్యార్థుల మధ్య మిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది కేతువు 5వ స్థానంలో సంచారం వల్ల. ఇకపోతే 10వ స్థానంలో శని సంచారం నడుస్తూ ఉంది. 10వ స్థానము కేంద్ర స్థానం కాబట్టి కేంద్రంలో శని ఒక రకంగా శుభుడు. ఆ శని వల్ల వ్యవహార లాభాలన్నీ కూడా చక్కగా జరుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్లకు, సైనిక రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, ఇటువంటి వాళ్లకు ఈ శని చాలా వృత్తిపరమైనటువంటి లాభాలు కలిగిస్తాడు, ప్రమోషన్స్ కలిగిస్తాడు, అనుకూలత ఉంటుంది శని వల్ల వృషభ రాశి వాళ్ళకి. ఇక 11వ స్థానంలో రాహు సంచారం వల్ల ఈ శ్రవణ మాసం లోపల ప్రయాణ లాభాలు అనుకూలంగా ఉంటాయి. రాహువు దూర ప్రయాణాల వల్ల లాభాలను కలిగిస్తాడు రాహువు వృషభ రాశి వాళ్లకు. ఆ విధంగా ప్రతికూలంగా ఉన్నటువంటి మరో గ్రహం ఏంటిది అంటే వ్యయాధిపతి, తర్వాత సప్తమాధిపతి అయినటువంటి కుజుడు గురువుతో ఆ వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల వాహన సంబంధంగా, అంటే ముఖ్యంగా వాహన చోదకత్వము, అంటే డ్రైవింగ్ చేయడం లోపల చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది వృషభ రాశి వాళ్ళు ఈ శ్రావణ మాసంలో. ఎందుకంటే కుజుడు వాహనకారకుడు, భూమి పుత్రుడు కాబట్టి ఈ శారీరకమైనటువంటి దెబ్బలు తాకడానికి, గాయాలు కావడానికి అవకాశం కల్పిస్తాడు కుజుడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు వాహన ప్రయాణం లోపల, వాహనాన్ని నడపడం లోపల చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈ రకంగా కేతువు, కుజుడు ఈ రాశి వాళ్లకు, అంటే వృషభ రాశి వాళ్లకు ప్రతికూలంగా ఉన్నటువంటి ఈ శ్రావణ మాసంలో ఈ ప్రతికూలతల నుంచి కొంచెం అనుకూలతలు ఏర్పడడానికి వాళ్ళు సుందరకాండ పారాయణం చేసుకున్నట్టయితే, తర్వాత భూవరాహ స్తోత్రం అనే ఒకటి ఉంటుంది, ఆ స్తోత్ర పారాయణం చేసుకున్నట్టయితే కుజునికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమున్నా కానీ అవన్నీ కూడా తొలగిపోయి చక్కగా క్షేమంగా ఉండగలుగుతారు. ఈ శ్రావణ మాసం అంతా కూడా చాలా శుభకరంగా ఉంటుంది. శుభమస్తు.